హాయ్ నేను సతీష్. వీడియో చూసే ముందు లైక్ చేయండి, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. బిగ్ బాస్ హౌస్ నుంచి పృథ్వీరాజ్ శెట్టి ఎలిమినేట్ అయిపోయాడు. మరి పృథ్వీరాజ్ ఎలిమినేట్ అయిపోతున్నా నేను మార్నింగ్ వీడియోలోనే క్లియర్గా అనలైజ్ చేశా, ఎందుకు ఏంటి అనేది. మరి పృథ్వీ హౌస్లో జర్నీ ఎట్లా సాగింది, ప్లస్లు ఏంటి మైనస్లు ఏంటి, ఎక్కడ ఆడియన్స్తో కనెక్షన్ మిస్ అయింది, అన్నీ కూడా డీప్గా డెప్త్గా అనలైజ్ చేయబోతున్న ఈ వీడియోలో. చివరి వరకు చూడండి, స్కిప్ చేయకుండా. చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఎందుకంటే ఒక కంటెస్టెంట్గా ఎలా ఆడాలి, ఎలా ఆడకూడదు అన్నీ కూడా ఎలిమినేట్ అయిపోయిన కంటెస్టెంట్స్ ఒక్కొక్క సీజన్లో, ఒక్కొక్క వారంలో ఒక్కొక్క కంటెస్టెంట్. ఇప్పుడు ఈ సీజన్లో అలా ప్రతి సీజన్లో ఎవ్రీ వీక్ ఎలిమినేట్ అయిపోయే కంటెస్టెంట్ల జర్నీని చూస్తే ఒక అర్థం అయితే, ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. ఓహో, ఎట్లాంటి మిస్టేక్స్ చేస్తారా, ఇలా చేయాలా, ఇలా చేయకూడదా, ఇలా ఒక ఫుల్ ఐడియా అయితే వస్తుంది. అయితే మరి పృథ్వీరాజ్ ఏంటంటే ఎప్పుడో వెళ్ళాల్సింది, ఆడియన్స్తో కనెక్షన్ తక్కువ. మరి ఎప్పుడో వెళ్ళాల్సినాడు ఇప్పటివరకు ఎలా ఉన్నాడని కూడా లాజిక్ చెప్పేస్తా. ఆడియన్స్తో కనెక్షన్ తక్కువ ఉండడానికి కూడా రీజన్ ఏంటని కూడా ఒక ఈ చివరి వరకు చూస్తే అర్థమైపోద్ది. ఇక పృథ్వీరాజ్ ఏంటంటే స్టార్టింగ్లో జెన్యూన్ స్ట్రైట్ ఫార్వర్డ్ అని ఫీల్ ఉండేది, రాను అది పోయింది ఆ ఫీలింగ్. మరి ఎట్లా అంటే టాస్క్లు అనేసరికి ఫిజికల్గా రూడ్గా ఏ లెవెల్కైనా వెళ్ళిపోయి ఆడేస్తాడన్న మాదిరి, అవతలకి దెబ్బలు తగులుతున్నాయా లేదా ఆలోచించ కాకుండా రఫ్గా వెళ్ళిపోయి ఆడడం. అలాగే మెయిన్ ఇతనిలో యాటిట్యూడ్, యారగెన్సీ విపరీతంగా ఉంటుంది. పైగా మొన్న గౌతమ్ అన్నట్టుగా సుపీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ, అన్నీ నేనే ఎక్కువ, నేనే తోపు, నాకంట ఎవరు లేరు ఎక్కడ, మీరు అందరూ జుజుబి, చాలా తక్కువగా చూస్తాడు మిగతా వాళ్ళని, ఆయన గురించి ఆయన చాలా ఎక్కువగా ఊహించుకుంటాడు అనే మాదిరిగా అది కూడా ఉంది. పైగా ఏదైనా ఇష్యూ అవని మాటలతో పరిష్కరించుకోకుండా అవతల వాళ్ళు ఎవరైనా కానీ మీదకి వెళ్ళిపోవడం, అరవడం, భయపెట్టాలనుకుని కావాలనే భయపడాలి అనేది ఆయన ఇంటెన్షన్. మనం మీదకి వెళ్ళిపోతే వాళ్ళ నోరు మూసేయాలని మాదిరిగా. కానీ దానికి ఏంటంటే హోస్ట్ అడిగేసరికి ప్రభావతి గుడ్లు టాస్క్ తర్వాత, లేదు సార్ నా స్ట్రాటజీ సార్ అది, ఊరికే అలాగా అగ్రెషన్ ఎక్స్ప్రెస్ చేసేసరికి వాళ్ళు భయపడి ఆగిపోతారు దగ్గర నా స్ట్రాటజీ అని చెప్పాడు తప్ప ఓవరాల్గా ఆయన జర్నీని గమనిస్తే అది ప్రతి సందర్భంలో అట్లా మీదకి వెళ్ళిపోవడం, అదంతా కావాలనే. ఇప్పుడు మణికంఠ విషయంలో కానీ, ఆదిత్య ఓం విషయంలో, నబీల్ విషయంలో, అవినాష్, గౌతమ్, ఒక నిఖిల్ మీదకి తప్ప ఆల్మోస్ట్ అందరికీ మీదకే పోతా ఉంటాడు. మెయిన్ ఏంటంటే తెలుగు రాకపోవడం కూడా ఒక సమస్య అయితే, గట్టిగా డిఫెండ్ చేసుకోలేక ఆర్గ్యుమెంట్లో డామినేషన్ ప్రదర్శించలేక ఇట్లా మీదకి పోయే స్టైల్ అనమాట. పైగా అయితే నామినేషన్లు అన్ని రివెంజ్ నామినేషన్లే, అన్నీ కూడా పాయింట్లు ఉండవు. సింపుల్గా ఒక ముక్కలో చెప్పాలంటే డిజాస్టర్ అనేది చెప్పాలి. నువ్వు నాకు నామినేట్ చేసావు, నేను నీకు చేసేస్తా, నువ్వు అది చేసావు నచ్చలా, ఇది చేసావు నాకు రైట్ అనిపించలా, నువ్వు అక్కడ సేఫ్ ఆడేవి అనిపించే, ఇట్లా నువ్వేం ఆడు, నువ్వు చేయలేదు కదా, 2-3 ముక్కలు అని. దానికి ఒక రీజన్ కూడా ఆయనే చెప్పాడు, నాకు తెలుగు రాదు కనుక నామినేషన్లు ఎక్కువసేపు సాగదీసేది కూడా ఉండదు, సో ఆ లాంగ్వేజ్ ప్రాబ్లం కంటే 1-2 ముక్కల్లో క్లోజ్ చేసేస్తాను ఆయన స్వయంగా చెప్పాడు సింగిల్ లైన్తో. మళ్ళీ ఇప్పుడు మీదకి వెళ్ళేసరి ఆ ఆర్గ్యుమెంట్స్ కూడా ఎట్లా ఉంటాయంటే, సింగిల్ లైన్తోనే పట్టుకొని సాగదేస్తాడు. ఎందుకు టచ్ చేసావు, టచ్ ఎందుకు చేసొచ్చు, ఇట్లాగే ఉంటుంది. లేకపోతే మనం చూసాం ప్రొటెక్ట్ నేను ఎక్కడ ప్రొటెక్ట్ చేశాను, నిఖిల్కి నేను ఎక్కడ ప్రొటెక్ట్ చేశాను, ఎట్లా టచ్ ఎందుకు చేసావు, ప్రొటెక్ట్ ఎక్కడ చేశాను, అరే ఒరే వాడు వీడు, ఎట్లా డిస్రెస్పెక్ట్ చేసుకుంటూ కూడా పోవడం కూడా అయ్యింది. అయితే ఇంకోటి ఏంటంటే, ఈయన ఎక్కువ వారాలు ఈ సీజన్లో నామినేట్ అయ్యాడు, అయినా సరే ఓటు బ్యాంక్ పెరగలేదు. కారణం కూడా ఉంది. మరి ఓటు బ్యాంక్ పెరగకపోయినా ఎన్నిసార్లు నామినేట్ అయ్యి ఎట్లా సేవ్ అయిపోయాడంటే, 4 దోస్తుల ఓట్ల ద్వారా, సపోర్టింగ్ ఓటు ద్వారా ఖచ్చితంగా సేవ్ అయ్యాడని చెప్పాలి. ఈ వారంలో ఈ సీజన్లో గమనిస్తే నిఖిల్ చాలా తక్కువ సార్లు నామినేట్ అయ్యాడు. ఆయన రాని ప్రతి వారం ఆయన ఓట్లు ఆయన ఫ్రెండ్గా ఇతనికే షేర్ అవుతూ వచ్చి అది అతనికి తెలుసు. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏంటి, గత వారం వీళ్ళ బ్యాచ్ అందరూ వచ్చేయడంతో ఒకరి ఓట్లు ఒకరికి షేర్ అవ్వని పరిస్థితి అయిపోయి, ఒక నబీల్ తప్ప మిగతా బ్యాచ్ నుంచి నబీల్ మిగతా అందరూ వచ్చేసారు కనుక ఎవరి ఓట్లు వాళ్ళకే పడ్డాయి. అప్పుడు యష్మి బయటకు వచ్చేసింది. అంతకుముందు యష్మి ఉంటే ఎట్లా ఉండేది, 35, 38, 40% ఓటింగ్ పడుతూ ఉండేది. మరి మొన్నటిసారికి ఎందుకు జరగలే? అలాగే సేమ్ పృథ్వీరాజ్ విషయంలో కూడా అదే జరుగుతుంది. ఈ వారం కూడా అందరూ 8 మంది వచ్చేసారు, ఆయన ఫ్రెండ్స్ అందరూ వచ్చేస్తారు, ఫినాలకి దగ్గరగా ఉంది, ఎవరికి ఎంత ఓటింగ్ పడుతుందని చూసుకొని వేసుకునే దానికి సరిపోయి ఇంకెక్కడ షేరింగ్లు ఎక్కడ ఉంటాయి. సో ఈ రకంగా కూడా ఇన్ని రోజులు ఓట్లు షేర్ అవడం వల్ల కూడా సర్వైవ్ కాగలిగాడు. ఇప్పుడు అది ఆగిపోయింది, బయటకు వచ్చింది, అంత సింపుల్. ఆయనకి తెలుసు ఫ్రెండ్స్ ఉంటే నామినేషన్లో రాకపోతే ఒకరి ఓట్లు ఒకరికి షేర్ అవుతాయని కూడా గతంలో హౌస్లోనే డిస్కషన్ కూడా పెట్టాడు. సో ఆ రకంగా ఇతను జర్నీకి అయితే హెల్ప్ అయ్యింది. అయితే ఇతను జర్నీలు కూడా ఎట్లాంటి వైల్డ్ కార్డులు వస్తే ఒక శత్రువులు లెక్క చూసేవాడు. ఆ ర్యాట్ బ్యాచ్ ఒక పురుగులాగా వీక్, ఆ వేస్ట్ అయిన మాదిరిగా చూసేవాడు. ఏదో సొంత ఇంట్లో వచ్చేసి ఏదో చేస్తున్నారని మాదిరిగా, ఇది బిగ్ బాస్, ఇది మాది, మా సీజన్, మా ఇల్లు, మేమే ఆడాలి, మేమే గెలవాలి అని పర్సనల్ గ్రడ్జ్ పెట్టుకున్నట్టుగా ఉండేది అతను యాటిట్యూడ్ వాళ్ళ విషయంలో. వేస్ట్ వాళ్ళు వచ్చారు, వాళ్ళతో నాకు అసలు వైబ్ సెట్ అవ్వదు, నేను కలవను, మింగిలవను, వెళ్ళాల్సిన అవసరం లేదు, పట్టించుకోను, వాళ్ళ జోనర్ కూడా నాకు నచ్చదు, ఆ వైబే నాకు ఏమాత్రం సెట్ కాదు, నేను ఇట్లాగే చూసేవాడు. నామినేషన్లు అయినా టాస్క్లైనా వాళ్ళైనా టార్గెట్ చేసి, గ్రూప్ గేమ్ కూడా నువ్వు ఆర్న వెయ్యు, నువ్వు టీని వెయ్యు, నువ్వు జీని వెయ్యు, జీని టీని నువ్వు వెయ్యు,
ఏని ఆర్ని నేను నామినేట్ చేస్తే ఇట్లా ఆ కోడ్ లాంగ్వేజ్తో కలిపి మొత్తం గ్రూప్ గేమ్ ఆడుకుంటూ వచ్చాడు. టార్గెట్ అంతా ఈ వైల్డ్ కార్డు నా ఎలిమినేషన్ వైల్డ్ కార్డు ఎంట్రీలు వచ్చిన వాళ్ళు బయటికి పంపించాలి, ఇట్లాగే ఉండేది అయింది ప్రతి నామినేషన్లో. అయితే అక్కడ మరీ డిస్కషన్లు చేసేసి ఇట్లా నామినేషన్లు కూడా స్కెచ్లు వేసి స్ట్రాటజీలతో బిగేస్తున్నాడని చెప్పి బిగ్ బాస్ కూడా కొంత గేమ్ ఆడిడు వీళ్ళతో. ఇప్పుడు బ్రష్ తీయాలి, పెయింట్ వేయాలి, నామినేషన్ చేయాలి, సింగిల్ నామినేషన్, తాళం వేసి నామినేట్ చేయట్లాడమని ఇండైరెక్ట్గా పెట్టాడు. ఎందుకంటే వీళ్ళు మాట్లాడుకుని రకరకాలు చేస్తున్నారు కాబట్టి వీళ్ళ చాయిస్ లేకుండా కొంత మార్చుదామని గేమ్ కూడా చేసాడు. ఆ రకంగా కొంత మేలే చేసాడు బిగ్ బాస్ వీళ్ళకి, లేకపోతే మరీ బ్యాడ్ అయిపోయింది ఉండేది పృథ్వీరాజ్. అసలే గ్రూప్ గేమ్ ఫిక్స్ చేసుకుని నామినేషన్లు వేసిస్తారు. అందుకే ఆ ఫ్యామిలీ వీక్ వచ్చేటప్పుడు కూడా అందరూ చెప్పింది అదే, గ్రూప్ గేమ్ ఆడుకో, పర్టికులర్గా నామినేషన్లు మీ ఇద్దరు వేలం చేయాలి ఇట్లాంటి వద్దు, నీ ఆట నువ్వు వాడుకో. ఇండివిజువల్గా ఆడుకొని పృథ్వీరాజ్కి వాళ్ళ అమ్మగారు చెప్పడం కానీ ఇతను దోస్తులకు కూడా చెప్పడం కూడా అందుకనే కదా. సో అలాంటి మిస్టేక్స్ అన్ని జరిగాయి. అయితే స్టార్టింగ్లో జెన్యూన్ అనే ఫీలింగ్ నుంచి అబద్ధాల ఫీలింగ్ ఆడతాడని ఎప్పుడు వచ్చిందంటే నబీల్తో మోటల్ టాస్క్లో కూడా చూసాం. నబీల్ నబీల్కి నబీల్ బాక్స్లో మూటలు వేయ అన్నాడు. తర్వాత నబీల్ వచ్చి అడిగితే లేదు నేనలేదు అన్నాడు. గోఫర్ నబీల్ అని చెప్పేసి తర్వాత మా అబ్బాయి నేనలేదే అని అబద్ధాలు ఆడించాడు. అట్లాగే సూట్ కేస్ టాస్క్లో కూడా చూసాం. గోల రగిలిపోయాడు అనమాట. యష్మి అండ్ విష్ణుప్రియ గౌతమ్కి ఇస్తే అలా ఇచ్చేస్తారు, మనమే కదా ఉండాలి, మీకు బుర్ర పని చేయట్లేదా, బుద్ధి లేదా, డామ్ ధూమ్ అన్నట్టుగా చెలరైపోతే వాళ్ళ పాపం చాలా డ్రిల్లింగ్. ఏంటిది, మనకి ఇండివిజువల్ ఉండదా, మన మీద ఈ పెత్తనం ఏంటి, ఈ డిక్టేటర్షిప్ ఏంటి, మనకు అస్సలు నచ్చట్లేదే, మన గేమ్ మనం ఆడుకోకూడదా, ఇంతలా ఏంటి, అలా డామినేటింగ్ అనమాట. ఆ గ్రూప్ గేమ్లో బాగా ఉండిపోయినాడు అనమాట. అయితే ఫిజికల్ టాస్క్లు బాగా ఆడాడు, కానీ ఫిజికల్ టాస్క్లు మాత్రం ఆడితే ఎలివేషన్ రాదు కదా. రూడ్గా ఆడడం వల్ల వచ్చే ఎలివేషన్కి బదులు నెగిటివిటీ కూడా వస్తుంది. ఎలా ఆడాడు అనేది కూడా ఇంపార్టెంట్, అది మెయిన్ గుర్తుపెట్టుకోవాలి. సో ఇప్పుడు ప్రభావతి టాస్క్ ఆడాడు, బెలూన్ మేకు ఇలా చాలా 3 గంటల పాటు పట్టుకున్నాడు, బస్తాల టాస్క్ ఆడాడు. ఫిజికల్ టాస్క్లు అంటే పృథ్వీ బాగా ఆడతాడు, కానీ ఆ పాజిటివ్ వైబ్రేషన్ అయితే రాదు ఎంత బాగా ఆడినా ఓడిపోయింది. ఇప్పుడు ఐఎమ్ మెగా చీఫ్ నబీల్ ఇతను ఆడాడు, ఇతను అన్ని టక చాలా స్పీడ్గా వచ్చి లాస్ట్లో ఐఎమ్ మెగా చీఫ్ ఆ స్పెల్లింగ్ ఒక స్పేస్ ఇవ్వడం దగ్గర ఫెయిల్ అయ్యాడు. అయ్యో పాపని బాధని ఇతనికే సానుభూతి వచ్చింది. టాస్క్ గెలిచింది నబీల్ అయినా మెగా చీఫ్ అతడైనా సరే అయ్యో పృథ్వీ అంత కష్టపడి ఆడొచ్చాడు, అన్నింటిలో డామినేషన్. ఇప్పుడు నేను సేమ్ నిఖిల్ అట్లాగైతే టికెట్ ఫైనల్ టాస్క్లు అన్నింటిలో డామినేషన్ వచ్చింది. లాస్ట్కి వచ్చేసరికి బ్యాలెన్సింగ్ దగ్గర ఫెయిల్ అవడంతో అయ్యో పాప అంత కష్టపడి వచ్చాడే, అయ్యో బ్యాడ్ లైక్ వెరీ బ్యాడ్ అనుకున్నారు. సేమ్ అప్పుడు కూడా పృథ్వీరాజ్ గెలిచిన టాస్క్లు అనేక ఉన్నా సరే అప్పుడు పేరు రాలే, ఎలివేషన్ రాలే. ఏంటి అలా ఆడతాడు, అంత రఫ్గా ఆడతాడు, అంత రూడ్గా ఆడతాడు, కింద మీద చూసుకోడు ఏంటి, ఎంత ఫిజికల్ తిన్నా మాత్రం అందరికీ దమ్ముంటారు అనుకో మీదకి వెళ్ళిపోతాడు, నెగిటివిటీ వచ్చింది. కానీ ఓడిపోయిన టాస్క్లో సింపతి వచ్చింది, అరే పాపం కష్టపడి ఆడాడే, బాగా ఆడాడే, జస్ట్ ఐకి ఆమెకి మధ్యలో చిన్న స్పేస్ ఉంటే బాగున్నాయి, ఆ ఒక్క పొరపాటు చేయకపోతే బాగున్నాయి, అన్ని స్పీడ్గా వచ్చేది. అది ఆడిన విధానం వల్ల ఆడియన్స్లో ఆ ఎమోషన్ అనేది వస్తుంది. ఆ రకంగా మిస్ అయ్యాడు ఇన్ని టాస్క్లు. అందుకే నేను ప్రతిసారి చెబుతాను, టాస్క్లు జుజుబి, ఆడిన విధానం ఇంపార్టెంట్ అనేది. అయితే పైగా చీఫ్ కాలేదు, మెగా చీఫ్ కాలేదు, నిన్న లెక్కలేసుకుంటున్నాడు ఆయన ప్రేరణతో. గత సీజన్లో ప్రిన్స్ వారు ఎక్కువ నామినేషన్లు పడ్డాయి, ఎక్కువ రోజులు ఉన్నాడు అది తెలిసి. అయితే ఇతను మెగా చీఫ్ కాలే, కెప్టెన్ కాని వాళ్ళు ఎక్కువసార్లు నామినేట్ అయిన వాళ్ళు విన్నర్ కూడా అయ్యాడు కదా అని చెప్పేసి గత సీజన్లో తలక అనుభవాలతో ప్రేరణతో డిస్కషన్ చేస్తాడు. అయితే ప్రిన్స్ వారి జర్నీలు ఏంటంటే బీభత్సమైన ఎమోషన్ వచ్చింది. శివాజీది చెప్పుకుని చాలా పూరు హౌస్లోకి వచ్చేటప్పుడు అప్పులు చేసుకుని వచ్చా, బట్టలు వేసుకున్న దానికి లేవు. స్టార్టింగ్లో నేను ఇట్లా షర్ట్లు ఇప్పుకొని ఏంటిది బాడీ ఎక్స్పోజింగ్ అంటే, కాదు నాకు డ్రెస్ రావాలి వెయిటింగ్ అందుకోసం చిన్న నెక్ వేసుకునేవన్నీ చెప్పేటప్పుడు ఆయన వెక్కి అయ్యో అంత పేదరికం అని చెప్పి అందరూ బాగా ఎమోషనల్ కనెక్షన్ వచ్చేసింది ప్రిన్స్ వారికి. అట్లాగే జెన్యూన్ అని కంటిన్యూ అయింది ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు. అలాగే ఫస్ట్ డే నుంచి లాస్ట్ వరకు కూడా ఆ ఫైటర్ అనే స్పిరిట్ కంటిన్యూ అయింది అయింది. అవన్నింటి వల్ల మెయిన్ పూరు బ్యాక్గ్రౌండ్ అవన్నీ చెప్పినప్పుడు వెక్కి ఏడ్చినప్పుడు కూడా అంత ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయారు ఆడియన్స్. దాంతోపాటు ఇతను టార్గెట్ చేస్తున్నారు, అయినా తగ్గడు, కాంప్రమైజ్ కాడు, ఫైటరు, ఇవన్నీ కూడా మంచి ఎలివేషన్ వచ్చింది. సో ఆయనతో పోల్చుకుంటే ఇప్పుడు ఇతనికి ఉన్నది ఏంటి, ఆయన ఎక్కువ లామినేట్ అయ్యాడు, ఇతనే ఎక్కువ అయ్యాడు, కానీ ఆయనకు ఎమోషన్ వచ్చింది. పృథ్వీరాజ్ జర్నీలో ఆ ఎమోషన్ లేదు. ఇప్పుడు చీఫ్ అవ్వాలని కూడా లేదు, వాళ్ళ మదర్ వచ్చాక ఫ్యాన్స్ కోరుకుంటున్నారని చెప్పాక అవునా అవ్వాలనుకున్నాడు తప్ప ఆ చీఫ్ అవ్వడానికి చేసే ప్రయత్నంలో కూడా ఎమోషనల్గా అనిపించలే. నేను ఆడాను వచ్చాను, ఇక మీ డెసిషన్ మీరు తీసుకున్నట్టు వదిలేసేవాడు. అరే నేను ఆడాను కదా, నేను ఎందుకు చీఫ్ అవ్వకూడదు, నాకేం తక్కువ అనేసి ఒక్కసారి కూడా ఫైటింగ్ చేసింది, ఆర్గ్యుమెంట్ చేసుకున్నది, డిబేట్ చేసుకున్నది, తన ఆట గురించి తను ప్రమోట్ చేసుకున్నది, ఎలివేషన్ ఇచ్చుకున్నది కూడా లేకపోయా. డిస్కషన్లో భాగంగా ఆడియన్స్ రీజన్ నిజమే కదా, పాప ఆయన కష్టపడి ఆడాడు కదా, వాళ్ళ క్లాన్ గెలవడానికి ఆయనే కదా మెయిన్ పిల్లరు అని ఆయన చెప్పుకోవాలి. అలాంటివన్నీ వదిలేశాడు. ఇప్పుడు లాస్ట్లో సెంటిమెంట్ ప్రకారం వర్కౌట్ అవ్వాలి, నేను చీఫ్ అవ్వాలనుకుంటే చేయి దాటిపోయి అలాంటి పరిస్థితి వచ్చింది. ఇప్పుడు నిఖిల్ కూడా సేఫ్ ప్లేయర్, ఇతను సేఫ్ ప్లేయర్ కాదు, డూ ఆర్ డై అనే ప్లేయర్. ఇట్లాంటి జర్నీ అనమాట అయింది.
ఎంతసేపు అయితే ఏం లేకపోతే లేదు. పైగా ఒకసారి అన్నాడు హరితేజ వాళ్ళది కూడా. ఏముంది నేను ఎప్పుడైనా రెడీ, ఎప్పుడు వెళ్ళిపోవడానికైనా రెడీ అన్నట్టు తప్ప లైట్ తీసుకున్నాడు. ఆ మెగా చీఫ్ అని కావచ్చు, హౌస్‌లో జర్నీని కావచ్చు. అట్లా కాకుండా ఆ తపన కనబడలే. నేను సాధించాలి, నేను ఉండాలి, నేను గెలవాలి, నేనే గెలవాలి అనుకున్ననలా. ఆ కసితో ఉండుంటే, ఆ తపన కనబడి ఉంటే ఎమోషనల్‌గా వచ్చి ఉండేది. అయితే కంటెంట్ కూడా ఆ ట్రాక్ ద్వారా కాస్త కోస్త వచ్చింది. అతను కూడా లేదు, లేదు, లేదు అంటూనే మరిద్దరూ మ్యాచింగ్ అని సేమ్ కలర్ డ్రెస్సులు వేసుకోవడం. ఆ అమ్మాయి ఓవర్ ప్యాంపరింగ్ విష్ణుప్రియ చేతనం చేయడం. ప్యాంపర్ కిడ్స్ అంటారు కదా! అట్లాగా ఈ ఫ్లయింగ్ కిస్సులు, అడ్డు కనపడితే ఇలా బుగ్గలు గీలడం, ఇవన్నీ ముద్దులు పెట్టడాలు ఇవన్నీ చేస్తే ఫ్రెండ్ అయ్యేటప్పుడు ఇలాంటివన్నీ చేస్తారా? వద్దు కదా! అని లెక్క చెప్పొచ్చు కదా! చెప్పలే. అంటే ఒక రకంగా ఇతను కూడా అలాగా ఎంకరేజ్ చేసినట్టు అనిపించింది. ఖచ్చితంగా చెప్పొచ్చు కదా! సరే ఫ్రెండ్ అయితే మాట్లాడుకుందాం గానీ, ఈ ముద్దులు, ఈ ఓవర్ ప్యాంపరింగ్, ఈ సేవలు అవసరం లేదని చెప్పొచ్చు కదా! చెప్పలా. అప్పటికేమంటాడు, నేను 5, 6 సార్లు చెప్పాను హోప్ పెట్టుకోవద్దని. అంటే ఆ అమ్మాయి కూడా ఏమనింది, ఛాన్స్ ఉంటుందా? ఉండదా? ఒకవేళ ఉంటుందా? అని లెక్క అడిగింది. అంటే ఆవిడది లవ్వే. కానీ ఈయన అబ్బాయి లేదు, కంప్లీట్‌గా లేదని చెప్పేసరికి ఆమె కూడా అబ్బాయి లేదు ఫ్రెండ్‌షిప్ అని చెబుతుంది కానీ ఆవిడ అబద్ధం ఆడుతుంది. క్లియర్ లవ్వే చేసింది. బట్ ఇతను కూడా ఏనాడు కూడా ఖచ్చితంగా చెప్పలా. వద్దు అని లెక్క. సో, మొత్తానికి ఈ రకంగా అయితే ఇవాళ మహాబలి నిష్క్రమణ అన్నట్టుగా ఖచ్చితంగా ఇతడు ఎలిమినేషన్ తర్వాత మాత్రం అర్థమైద్ది ఆయనకి. ఇంతవరకు రోహిణి, టేస్టీ తేజ లేపోతే అవినాష్ వీళ్ళందరూ కామెడీ చేస్తారు. ఎంటర్‌టైనర్స్ వీళ్ళంత తోపు కాదు. వీక్ అనుకున్నాడు. నామినేషన్‌లో కూడా రోహిణి పూర్తిగా రాలేదు. అట్టగే అవినాష్ కూడా వచ్చి ఔట్ అయిపోయాడు గనక సో, వీళ్ళే పోతారు ఆడియన్స్‌లో ఓట్ల పరంగా. లేపోతే టాస్కుల్లో పెర్ఫార్మెన్స్ పరంగా అనుకుంటే రెండిట్లో వాళ్ళు తోపు అని నిరూపించుకున్నారు. ఆడియన్స్‌తో ఎమోషనల్‌గా కనెక్షన్ ఎవరికైతే ఉండదో వాళ్ళు వీక్ అనే విషయం ఈరోజు ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అర్థమైంది. ఎందుకంటే ఇప్పుడు ఆయన ఎటు మెగా చీఫ్‌తో ప్రూఫ్ చేసుకోవడంతో పాటు ఇంకోటేంటి టికెట్ ఫైనల్‌గా గెలుచుకొని ఆయన ప్రూవ్ చేసుకున్నాడు. రోహిణి ఏమో నా భూతో నా భవిష్యత్తు అన్న టాస్క్ ఇతని మీద ఆవిడ గెలిచి ఆవిడ కూడా ఆ రకంగా ప్రూవ్ చేసుకున్నారు. ఈ రకంగా ఆడియన్స్‌తో కూడా ఎమోషనల్‌గా వాళ్ళకే కాస్తో కోస్తో కనెక్షన్ వచ్చింది. మనకే రాలేదు. మనకి ఫ్రెండ్స్ ఓట్ల వల్ల షేరింగ్ వల్ల ఇన్ని రోజుల జర్నీ కూడా వచ్చిందనే విషయం బయటకు వచ్చేసరికి తెలుస్తుంది. సో, మరి మీకేమనిపించింది పృథ్వీ ఎలిమినేషన్ మీద? మెసేజ్ పెట్టండి. లైక్ చేయడం అయితే మర్చిపోకండి. థాంక్ యూ వెరీ మచ్.